హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుణ్మ ఫ్యామిలీ ఛానల్. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇప్పుడైతే కొత్త అమావాస్య జాతర అయితే జరుగుతుంది కదా. ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నూకాల తల్లిది సంబరాలు అయితే జరుగుతున్నాయండి. చాలా అంగరంగ వైభవంగాన ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళవచ్చు. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మవారి చరిత్ర గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అమ్మవారి చరిత్ర గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే నూకాలమ్మ అంటే నూకాంబిక అమ్మవారు అని పిలుస్తారండి. ఈ దేవి అనకాపల్లిలోని శక్తి స్వరూపిణిగా భక్తుల్ని అనేక తరాలుగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు తొలుత శ్రీ అనగాదేవి అనే పేరుతో పూజింపబడ్డారు. ఆపై కాలక్రమేణా నూకాంబికగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయ చరిత్ర సుమారు 500 సంవత్సరాల నాటిది. కాకతీయుల కాలంలో మొదటగా నిర్మించబడినట్టు విశ్వసిస్తారు. తర్వాత గోల్కొండ నవాబు కాలంలో కాకర్లపూడి అప్పలరాజు పాయికరావు అనే స్థానిక నాయకుడు ఆలయాన్ని పునర్నిర్మించారు. కొన్ని పురాణ కథల్లో ప్రకారం చెప్పుకోదగింది ఏముందంటే శ్రీ పాడి జగ్గన్నాయుడు అనే వ్యక్తి తన కుమారుడు మరణించాక అమ్మవారిని ప్రార్థించి తన కుమారుని ప్రేగులు శుభ్రపరిచి తిరిగి జీవితం పొందినట్లు చెబుతారు. ఇది నూకాలమ్మ మహిమగా నిదర్శనంగా భావిస్తారు. ఇంకా ఆలయ విశేషాలకు వస్తే ఆలయం ప్రకృతి సౌందర్యం నడుమ కొబ్బరి తోటల మధ్యన ఉంటుందండి. గర్భగుడిలో అమ్మవారి పాదాలను దర్శించవచ్చు. రాజగోపురం 3 అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది. ఆలయంలో సింహ విగ్రహం, దుర్గామాత విగ్రహం, పెద్ద నాగదేవత విగ్రహం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్మవారి గుడి అయితే ఇంకా చాలా పెద్దదిగా అయితే నిర్మించబడుతుందండి. త్వరలో అయితే అది ఓపెనింగ్ కాబడుతుంది. అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే ఉగాది పండుగకు ముందు వచ్చే అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. అలాగే పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ సందర్భంగా చాలా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనానికి అయితే వస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అరిసెలు, మునగాకు కూర, నువ్వుల పొడి ఇలాంటివి ప్రత్యేకమైన వంటలు అయితే అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి ఉత్సవాలు అయితే చైత్ర శుద్ధ అమావాస్య ఉగాది రోజు అయితే జరుగుతాయండి. ఇది నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఉత్సవం. ఉగాది పండుగకు ముందు వచ్చే అమావాస్య రోజు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, హోమాలు, అభిషేకాలు అలాగే అన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చాలా మంది జనాలు అయితే వస్తారు. ఆ రోజు రాత్రంతా జాగారాలు, హారతులు అయితే జరుగుతాయి. నూకాలమ్మ వ్రతం ఎప్పుడు చేస్తారంటే ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటారు. అలాగే పిల్లల ఆరోగ్యం కోసం ఆ వ్రతం అయితే చేస్తారు. ఇది సాధారణంగా ఆషాఢం, శ్రావణం నెలల్లో అయితే చేస్తారు. వ్రత సమయంలో అమ్మవారికి పచ్చడి, నూనె వంటలు, మునగాకు కూర మొదలైన నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. అలాగే అమ్మవారి గుడి ప్రాంగణంలోని నిత్యం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఆలయంలో పూజలు అయితే ఉదయం సాయంత్రం విశేషంగా పూజలు అయితే చేస్తారు. అలాగే అమ్మవారికి పుష్పాలతోనూ అనేక రకాలుగా తయారు చేసి అమ్మవారికి అయితే అలంకరిస్తారు. అభిషేకాలు అయితే శుక్రవారం రోజు అయితే అభిషేకాలు జరుగుతాయి. నూకాలమ్మ వ్రతం ఎలా చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటనేది ఇప్పుడు చెప్తాను వినండి. వ్రతం చేసే రోజు సాధారణంగా ఆషాఢం, శ్రావణం నెలల్లో శుక్రవారం లేదా మంగళవారం రోజున చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది పండుగకు ముందు వచ్చే అమావాస్య నాడు కూడా చేస్తారు. వ్రతం చేసేటప్పుడు కావాల్సింది నూకాలమ్మ ఫోటో అండి. ఆ విగ్రహం ఉండాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధం, అలాగే పువ్వులు, దీపం అండి. నూనె దీపం కానీ నెయ్యి దీపం కానీ. నైవేద్యాలు వచ్చేసరికి అరిసెలు, మునగాకు కూర, నువ్వుల పొడి, ఉండ్రాళ్ళు అండి. ఉండ్రాలు మెయిన్ అమ్మవారికి పెడతారు. పొంగలి కూడా. వ్రత పద్ధతి వచ్చేసరికి ముందుగా స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి నూనె దీపం వెలిగించాలి. నూకాలమ్మ అమ్మవారిని ముందుగా పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజ చేయాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత నూకాలమ్మ వ్రత కథ చదవాలి లేదా వినాలి. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని ఇంటి వారంతా పంచుకోవాలండి. ఇప్పుడు నూకాలమ్మ వ్రత కథ చెప్తాను, చక్కగా వినండి. పూర్వకాలంలో ఒక పట్టణంలో ఒక మహిళ భర్తతో కలిసి బాగా సుఖంగా ఉండేది. ఆమె నిత్యం నూకాల తల్లి వ్రతం చేస్తూ ఉండేది. ఓ రోజు భర్త భీమిలి వెళ్తుంటే ప్రమాదవశాత్తు గాయపడి అచేతనంగా పడిపోయాడు. ఆ సమయంలో ఆమె భర్త మీద అమ్మవారి కరుణకు గురై ఒక పండు వేషంలో వచ్చి అమ్మవారు అతడిని రక్షించారు. తర్వాత అమ్మవారు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి నీ భక్తికి మెచ్చి నీ భర్తను కాపాడాను అని, ఈ వ్రతాన్ని మరింత మంది చేత చేయిస్తే వారికి కూడా శ్రేయస్సు కలుగుతుందని ఆశీర్వదించారట. ఆమె అప్పటి నుంచి వ్రతాన్ని ప్రతి ఏడాది చేస్తూ ఇతరులకి పంచుతూ కూడా వచ్చింది. అందుకే నూకాలమ్మ వ్రతానికి ఎంతో విశిష్టత ఉందండి. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ వ్రతం చేసిన వాళ్ళు ఏమేమి ఫలితాలు పొందుతారంటే కుటుంబంలోని శాంతి చేకూరుతుంది, భర్తకి ఆయురారోగ్యాలు లభిస్తాయి, పిల్లలు మంచి ఆరోగ్యంతో అయితే ఉంటారు, ఇంట్లో సౌఖ్యం, సంపద, శుభకార్యాలు అన్నీ జరుగుతాయండి. ఇలాగా అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారికి ఇంత విశిష్టత అయితే ఉంది. మీలో ఎంతమంది నూకాల తల్లి గుడిని దర్శించారు
ఊహించారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు అమ్మవారి గుడి అయితే నిర్మిస్తున్నారు, చాలా పెద్దదిగా అయితే నిర్మిస్తున్నారండి. చుట్టూ కాటేజీలు అయితే ఉంటాయి, మనకి భోజనాలు వండుకోవడానికి అవని పందిర్లు అవని అన్ని చక్కగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతోనే చక్కగా అమ్మవారి గుడి దగ్గర అయితే ఉంటదండి. ఇప్పుడు ఈ నూకాలతల పండుగని రీసెంట్ గా మన ఏపీ ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర పండుగగా అయితే ప్రకటించారు. తెలిసి ఇంకా అనకాపల్లి వాసులకి ఆనందాలు అయితే అవధులు లేవన్నమాట. అందువల్ల మీలో ఎవరైనా ఇంకా అనకాపల్లి నూకాలమ్మవారిని దర్శనం చేసుకోకపోతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ నెల రోజులు పండగ మరి 2 కళ్ళు చాలవండి, అంత జనాభా అయితే వస్తూ ఉంటారు. చాలామంది ఎక్కువ రష్ ఉంటుందని కొంచెం భయపడుతూ ఉంటారు. అలాగే ఏం ఉండదండి, అమ్మవారి కోసం మనం ఎంతసేపు లైన్లో వేచి ఉన్నా అది మన అదృష్టం అనుకోవాలి. అమ్మవారి దర్శనం అయితే మనకి తప్పకుండా కలుగుతుంది. ఎవరైనా వంటలు అవి చేసుకుందామన్నా అన్ని సౌకర్యాలతోని గ్యాస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి రూముల్లో అయితే మీరు ముందుగా బుక్ చేసుకుంటే. అలాగా ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా కళ్యాణ మండపాలు ఉంటాయి. అలాగా అన్ని సౌకర్యాలతో అయితే అమ్మవారి గుడి దగ్గర అయితే మీకు లభిస్తుందండి. ఈ సంవత్సరం కొంచెం గుడి కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలోనైతే ఇలాగా భరతనాట్యాలని ఇలాగ సాయంత్రం అయ్యేసరికి నూకాలతల్లి సంబరాలు అయితే ఇక్కడ జరుపుతున్నారు. ఒక పెద్ద ఎగ్జిబిషన్ లా కూడా పెట్టి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఒక సందడిగా అయితే తయారయ్యిందండి అనకాపల్లి. నెల రోజులు పండగ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీ ఊర్లో కూడా ఏ అమ్మవారి పండగ విశిష్టత ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఊర్లో ఒక్కొక్క అమ్మవారిది ఫేమస్ ఉంటుంది కదండి. మీ ఊర్లో ఏ అమ్మవారి పండగ ఫేమస్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.